హాయ్ హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంది చాలా ఇయర్స్ నుంచి. అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రీసెంట్గా వార్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఒక పెద్ద వార్ అనేది జరుగుతుంది. అండ్ ఆ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ వార్ అనేది ఏ దారి ఎక్కడికి దారి తీస్తుంది అండ్ ఎంతవరకు పోతుంది అనేది తెలియట్లేదు. సో కాబట్టి ఈ వార్ టెన్షన్స్ అనేది మొదలైపోయాయి ఈ మిడిల్ ఈస్ట్లో. సో కాబట్టి ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ వార్ గురించి అండ్ అసలు ఈ యొక్క ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అండ్ అమెరికా సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఎవరికి ఇస్తుంది అండ్ అమెరికా అనేది ఇరాన్ మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా షార్ట్ కట్లో ఈజీగా మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఇందులో. ఇక్కడ ఇరాన్ మీద దాడి చేయడానికి గల కారణం ఏంటి అండ్ అమెరికా సపోర్ట్ తీసుకొని ఇజ్రాయెల్ ఇలా దాడి చేయడానికి గల కారణం ఏంటి అండ్ అమెరికా కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాము. ముఖ్యంగా వచ్చేసి ఇరాన్ అనేది ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ డెవలప్ చేయడం, ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం అండ్ మిసిల్స్ మీద అండ్ న్యూక్లియర్ మిసిల్స్ మీద అండ్ న్యూక్లియర్ వెపన్స్ మీద ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది ఇజ్రాయెల్కి అండ్ అమెరికా అనేది ఇష్టం లేదు. ఎందుకంటే ఇలాంటి డెవలప్మెంట్స్ అనేది ఇరాన్లో జరిగితే ముఖ్యంగా ఈ యొక్క ఇజ్రాయెల్కి ఉంటుంది. సో దాని తర్వాత అమెరికా కూడా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది అమెరికాకి ఇరాన్కి అస్సలు పడదు. సో కాబట్టి అమెరికాకి ముఖ్య బద్ధ శత్రువు ఏదైనా ఉందంటే ఇరానే. సో కాబట్టి ఇక్కడ ఇరాన్ తన టెక్నాలజీని అండ్ ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకోవడం అమెరికాకి ఇజ్రాయెల్కి ముఖ్యంగా ఇష్టం లేదు. సో ఈ విషయం గురించి చర్చలు జరుపుతూ అండ్ చాలా రోజుల నుంచి కూడా అమెరికా అనేది ఇరాన్కి హెచ్చరిస్తూ వస్తుంది, కానీ వినలేదు. సో ఇదే విషయంలో అండ్ ఇజ్రాయెల్ సపోర్ట్ కూడా ఉంది అమెరికాకి. సో ఈ రెండు విషయాలు అంటే ముఖ్యంగా ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉంది. సో ఇజ్రాయెల్కి ముఖ్యంగా ఇక్కడ చాలా దెబ్బ పడుతుంది. సో దాని వరంగా దీని గురించి అని చెప్పేసి ముఖ్యంగా ఈ వార్ స్టార్ట్ అవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ను డెవలప్ చేయడానికి. అండ్ ఇంకో చిన్న పాయింట్ రీజన్ ఏంటంటే కనుక ఇరాన్లో అక్కడ ప్రజలు స్వతంత్ర పరంగా అంటే ఇక్కడ ఏంటంటే డెమోక్రసీ పరంగా చాలా వరకు వాళ్ళు ఈ యొక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క పార్టీ గురించి, ఆ పార్టీ నుంచి ఇరాన్ 30 ఏళ్ళ నుంచి ఒక అతను పరిపాలిస్తున్నాడు. ఈ పరిపాలనలో చాలా వరకు కూడా ఈ యొక్క ఫ్రీడమ్ని కోల్పోయి ప్రజలు చాలా వరకు వ్యతిరేకంగా, చాలా వరకు ఈ యొక్క డెమోక్రసీని పరంగా చాలా వరకు వ్యతిరేకంగానే వెళ్తూ వస్తున్నారు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క 30 ఏళ్ళ పరిపాలన చేస్తున్న పర్సన్ ఎవరో తెలుసా, అయతుల్లా అలీ ఖమేనీ. సో ఏంటంటే 30 ఏళ్ళ నుంచి కూడా ఇరాన్ని పరిపాలిస్తూ వస్తున్నాడు. సో ఒక్క పార్టీతోనే ఉన్నాడు. పరిపాలన అనేది నచ్చకపోవడం వల్ల చాలా వరకు ఈ యొక్క వ్యతిరేకత ఉంది ఈ యొక్క ప్రభుత్వానికి. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం కూడా ఇది ఒక రీజన్ ఉంటుంది. అండ్ అమెరికా అనేది ఈ యొక్క ప్రజలకి అండ్ సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దాని ద్వారా కూడా ఒక కొద్దిగా పర్సెంటేజ్ అనేది ఇది ఒక కూడా రీజన్ ఉంది. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా ముఖ్యంగా ఈ ఇరాన్ అనేది ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయడము. ఇది ఇరాన్ మీద ఇప్పుడు దాడి చేసింది. సో ఇక్కడ గమనించండి ఏంటంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఈ ప్లానింగ్ అనేది జరుగుతూ వస్తూ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే కరెక్ట్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు గమనించారంటే అమెరికాకి సంబంధించిన చాలా యుద్ధ నౌకలు అండ్ వాటికి సంబంధించిన చాలా వరకు వెపన్స్ అన్నీ కూడా ఇక్కడి వరకు మిడిల్ ఈస్ట్లో రావడానికి కాస్త టైం పట్టింది. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని కాస్త డిలే చేసుకుంటూ వచ్చారు. సో కాకపోతే ఏంటంటే ఈ యొక్క వార్ సిగ్నల్స్ అనేటివి చాలా వరకు కూడా ఇరాన్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ వస్తుంది. సో దాని పరంగా అంటే ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ మీద దాడి చేయడానికి ముందు మన ప్రధానమంత్రి గారు కూడా అక్కడ ఇజ్రాయెల్ పర్యటన చేశారు. సో అలాంటి టైంలో కూడా ఎలాంటి వార్ సిచ్యువేషన్ జరగకూడదన్న విషయం కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. సో ఎందుకంటే మన ప్రధాని అక్కడ పర్యటించినప్పుడు కూడా దాదాపు మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెల్. సో కాబట్టి అక్కడ ఎలాంటి ఇష్యూస్ జరగకూడదు అండ్ ఎలాంటి వార్ సిచ్యువేషన్ జరగకూడదు అనే ఉద్దేశంతో కాస్త పోస్ట్ పోన్ చేసుకొని మన ప్రధాని గారు ఆ యొక్క పర్యటన ముగించుకొని ఇక మన దేశానికి వచ్చిన తర్వాత ఈ వార్ అనేది స్టార్ట్ అయింది. నిన్న 28/2/2026 ఈ యొక్క వార్ అనేది స్టార్ట్ అయింది. ఇరాన్ మీద అటాక్ చేయడం. ఇరాన్ అనేది దాదాపు 8 కంట్రీస్ మీద అంటే మిడిల్ ఈస్ట్లో ఉండే ఈ యొక్క ముస్లిమ్స్ కంట్రీస్ మీద 8 కంట్రీస్ మీద అసలు అటాక్ ఎందుకు చేసింది? ఆ కంట్రీస్ ఏంటంటే అంటే కనుక దుబాయ్, జోర్డాన్, కువైట్, తర్వాత బెహ్రెయిన్ అండ్ ఖత్తర్, ఇలాంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి అన్నిటి మీద కూడా ఎందుకు ఎయిర్ స్ట్రైక్ చేసుకుంటూ వచ్చింది? సో ఎందుకు అంటే కనుక ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించాలి, అక్కడ ఈ యొక్క అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేసెస్ అనేవి చాలా ఉన్నాయి అండ్ ఈ యొక్క ఆయుధాలకు సంబంధించిన కొన్ని ఈ యొక్క స్టాక్ సంబంధించినవి ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి వాటి మీద ఎక్కువగా ఈ యొక్క ఇరాన్ అనేది దాడి చేయడానికి గల ముఖ్య కారణము. సో అలాంటి టైంలోనే ఈ యొక్క ప్రజల్లో కూడా ఇలాంటివి మిసిల్స్ అనేవి అటాక్ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ యొక్క వార్లో ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కూడా ఆస్తి నష్టం అనేది జరగడమే కాకుండా ముఖ్యంగా ప్రాణ నష్టం జరుగుతూ వస్తుంది. సో దీనివల్ల అనేది చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ముఖ్యంగా సౌదీ కంట్రీస్లో బాగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది దీనివల్ల ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క దాడి వల్ల.
అలీ ఖమేనీ చనిపోయాక దాదాపు ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తూ అండ్ వాళ్ళ యొక్క పార్టీ, వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ లాగా అండ్ వాళ్ళ యొక్క ఒక ఫ్రీడమ్ లాగా భావిస్తూ చాలా వరకు కూడా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే కనుక వాళ్ళకు కలిగిన బాధ అనేది అంతా ఇంత కాదు. మీరు రీసెంట్గా చూసే ఉంటారు, ఇరాన్లో దాదాపు కొన్ని వందల వేల మందిని చంపుకుంటూ పోయారు అండ్ ఎంతోమందిని డైరెక్ట్గా ఈ యొక్క హ్యాంగ్ చేసి చంపేశారు కూడా. సో కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకతకు చాలా వరకు దారి తీసుకుంటూ వచ్చాయి. సో ఈ యొక్క వ్యతిరేకతనే ఇప్పుడు అతను చనిపోయేలా చేసేసింది. దాదాపు 99% కూడా చాలా వరకు చనిపోయి ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే 1% వరకు మాత్రం, కాకపోతే కొన్ని కంట్రీస్ డౌట్తో ఉన్నాయి. బట్ ఎంతవరకు నిజమో ఏంటి అనేది కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు. కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లో తెలుస్తుంది పక్కా ఇన్ఫర్మేషన్. కానీ కాకపోతే అంటే ఇక్కడ వాళ్ళ అఫీషియల్స్ అంటే ఇరాన్కి సంబంధించిన కొన్ని అఫీషియల్స్ పేజెస్ అండ్ వాళ్ళ న్యూస్ ఛానల్స్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా పోస్ట్ చేశారు అలీ ఖమేనీ గారు చనిపోయారు అని. ఎప్పుడైతే అలీ ఖమేనీ చనిపోయాడో సో ఈ పూర్తి రివెంజ్తో అండ్ ఈ యొక్క ఇజ్రాయెల్ మీద అండ్ అమెరికాకు సంబంధించిన స్థావరాల మీద చాలా వరకు కూడా ఈ యొక్క ఇరాన్ అనేది దాడి చేసుకుంటూ వస్తుంది. అండ్ ఈ యొక్క దాడి అనేది ఇప్పుడు ఇరాన్ అనేది ప్రతీకార చర్యగా దాదాపు ఇరాన్ ఈ యొక్క ఇజ్రాయెల్ మీద అండ్ అమెరికా స్థావరాల మీద అటాక్ చేయడమే కాకుండా వాళ్ళకి సంబంధించిన సబ్మెరైన్స్ అండ్ షిప్స్ మీద కూడా చాలా వరకు అటాక్ చేయడానికి చాలా వరకు ఆలోచిస్తుంది అండ్ వాళ్ళకి సంబంధించిన ఈ యొక్క అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉంది. సో కాబట్టి యుద్ధం అనేది స్టార్ట్ అయింది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇప్పుడు మొదలవుతుంది అండ్ ఇప్పటి నుంచి కూడా ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది చెప్పలేకున్నారు. సో ఇక్కడ వార్స్ అనేది సివియర్ అయిపోయి ఒకవేళ సీరియస్ అయిపోతే కనుక ఈ యొక్క ఇరాన్ అనేది తీసుకునే స్టెప్ అనేది ఒకవేళ ఇజ్రాయెల్ మీద తీసుకునే స్టెప్ అనేది ఒకవేళ చాలా సివియర్గా ఉండి ఒకవేళ ఏదైనా వార్ అనేది పెద్దగా చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఇక్కడ ఇరాన్కి సపోర్ట్గా ముఖ్యంగా పెద్ద కంట్రీస్ వచ్చేసి దాదాపు రష్యా, చైనా 2 పెద్ద కంట్రీస్ సపోర్ట్ ఉన్నాయండి. కానీ కాకపోతే అంటే ఇక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్గా చాలా పెద్ద దేశాలు ఉన్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇండియా, తర్వాత ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్లో చాలా వరకు కూడా ఈ యొక్క ఇజ్రాయెల్కి చాలా వరకు సపోర్ట్గా ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏ సివియర్ జరుగుతుందా లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా చూడాలి. ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్గా అమెరికా అనేది ఇరాన్కి ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. ఏంటంటే ఇంతటితో ఈ యొక్క యుద్ధాన్ని ముగించుకొని సైలెంట్గా ఉంటే ఓకే, మేము కూడా సైలెంట్గా ఉంటాము. బట్ కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ స్టెప్ ఏదైనా తీసుకోవడానికి ఆలోచిస్తే మాత్రము మేము తీసుకునే సివియర్ యాక్షన్ అనేది ఇంకా వేరేలా ఉంటుంది అనే విధంగా స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తుంది అమెరికా అనేది ఇరాన్కి. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క యుద్ధం అంత ఈజీగా ముగుస్తుందా అంటే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ యొక్క రివెంజ్ అనేది ఇరాన్ చాలా ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఇజ్రాయెల్ని. సో కాబట్టి ఇజ్రాయెల్ మీద దాడులు స్టార్ట్ చేసింది ఆల్రెడీ. సో కాబట్టి ఈ యొక్క యుద్ధం అనేది ఎక్కడి దాకా దారితీస్తుంది అంటే ఏ దానికి సపోర్ట్ ఇస్తున్నారు కదా. సో కాబట్టి ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చే దేశాలు రావచ్చు, తర్వాత ఇరాన్కి సపోర్ట్ ఇచ్చే దేశాలు కావచ్చు. సో వీటి వల్ల ఏంటంటే యుద్ధం అనేది సివియర్గా అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఇండియాకి ఏదైనా ప్రాబ్లం ఉందా ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో జరిగే వార్ వల్ల అంటే అవునండి. ముఖ్యంగా వచ్చేసి ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, తర్వాత క్రూడ్ ఆయిల్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అండ్ మన కంట్రీకి సంబంధించిన ఎయిర్ బేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో వాటి మీద ఒకవేళ ఏదైనా ఇంపాక్ట్ అనేది చూపిస్తే సో కొంచెం మనకు లాస్ అనేది జరగడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆగిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే కాస్త ఆర్థికంగా కూడా మన ఇండియా అనేది కాస్త దెబ్బతినడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ స్టాక్ మార్కెట్ పరంగా కూడా చాలా వరకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఎందుకంటే కనుక ఈ యొక్క స్టాక్ మార్కెట్ పరంగా ఈ యొక్క అన్ని కంట్రీస్ గ్లోబల్ పరంగా ఇష్యూస్ నడుస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ పరంగా ముఖ్యంగా మేజర్గా రెడ్ జోన్లోకి వెళ్ళిపోతే అండ్ వార్ సిచ్యువేషన్ ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ యొక్క స్టాక్ మార్కెట్స్ అనేది డిపెండ్ అవుతూ ఉంటాయి అండ్ వాలటైల్గా ఉంటాయి. ఎంతవరకు వాలటైల్గా ఉంటాయి, ఎంతవరకు క్రాష్ అనేది జరగవచ్చు అనేది కూడా ఈ యొక్క వార్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో చూద్దాము ఏం జరుగుతుంది అనేది. ఈ యొక్క వార్ జరగడం వల్ల దాదాపు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి చాలా హైక్ అయిపోతాయి, చాలా భారీగా పెరిగిపోతాయి అండ్ ముఖ్యంగా గోల్డ్ మీద అండ్ సిల్వర్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో కాబట్టి సిల్వర్ అండ్ గోల్డ్ ధరలు చాలా భారీగా పెరిగే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ రేపు మండే. సో రేపటి నుంచి చూడండి దాదాపు సిల్వర్లో గోల్డ్లో చాలా వరకు భారీ మార్పులు చూడబోతున్నాము. సో కాబట్టి ఏం జరుగుతుంది నెక్స్ట్ అండ్ వరల్డ్ వార్ పరంగా కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ అన్నిటి క్రియేట్ అవుతూ వస్తున్నాయి. అండ్ కాకపోతే ఏంటంటే వరల్డ్ వార్ జరిగేలా సిచ్యువేషన్ అంటే కనుక ఐక్యరాజ్య సమితి ఆలోపు కొన్ని డిసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వార్ని సివియర్గా చేయడానికి అండ్ ఎక్కువ పెద్దది చేయడానికి కూడా స్కోప్ ఇవ్వరు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు అండ్ అమాయకులు చాలామంది బలైపోతున్నారు ఈ యొక్క వార్ వల్ల. సో కాబట్టి ఈ యొక్క వార్ని త్వరగా ముగించే విధంగా దాదాపు డిసిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ యొక్క వార్ గురించి నెక్స్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే కనుక నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. షార్ట్ వీడియోలు కూడా కవర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో బాయ్.